నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వేణుస్వామి గారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఫేమస్ ఈయన. అంటే ముందు ఒక చిన్నగా జాతకాలు చెప్పడం స్టార్ట్ చేసి పెద్ద పెద్ద స్టార్ హీరోస్‌కి, సెలబ్రిటీస్‌కి చెప్పే స్టేజ్‌కొచ్చేసారాయన. ఒకానొక టైంలో ఆయన చెప్పినవన్నీ జరిగినాయి. అన్ని ప్రెడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. కానీ రీసెంట్ టైమ్స్‌లో ఆయన చెప్పినవన్నీ కూడా రాంగ్ అయిపోయినాయి. ఇప్పుడు రీసెంట్‌గా నాగ చైతన్య, శోభిత వీళ్ళిద్దరి మీద కూడా వాళ్ళు విడిపోతారు అని చెప్పారు. సో, ఈయన చెప్పడం వల్ల ఈయన మీద కొంతమంది కేసులేశారు. ఆ కేసులేంటి? అసలు ఆయన చెప్పే ప్రెడిక్షన్స్ అనేవి నిజంగా జరుగుతాయా? లేకపోతే ఆయన లక్ వల్ల అప్పుడు జరిగాయా? ఇప్పుడు అదృష్టం బాగోక జరగట్లేదా? అమ్మ మల్టిపుల్ చాయిస్ అయినా నీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అవునా? నువ్వు 10 ప్రశ్నలు రాస్తే నీ అదృష్టం బాగుంటే 2 కరెక్ట్ అవుతాయి, 8 తప్పులు అవుతాయి. హ్మ్. నీ అదృష్టం బాగుంటేనే 2 కరెక్ట్ అవుతాయి. బాలేకపోతే అన్ని తప్పులే ఉంటాయి నీకు నాలెడ్జ్ లేకపోతే. కానీ వీడెంచుకున్న మార్గం ఏంటి? అయితే చిత్తు లేదా బొత్తు. ఓకే. అంతేగా, అయితే బొమ్మ లేదా బొరుసు. అంతే. కానీ ఒకప్పుడు అన్నీ లైన్‌గా జరిగాయి కదా! అదేమా, అయితే ఇది లేకుంటది. ఇప్పుడు హ్మ్. నేనేం చేస్తాను? 10 ప్రశ్నలే నువ్వు నాకు ఇచ్చింది. 10లో 5 ఇవి, 5 ఇవి అని చెప్పేస్తా నేను. ఓకే. ఇప్పుడు ఈ 5 అవుతాయి. ఓ 5 అవ్వవు. ఈ 5 అవన్నీ వరుస పెట్టి అరే ఈయన చెప్పినవి ఎంత బాగా అవుతున్నాయో అనుకుంటాం. నీకు 2 ఆప్షన్స్, అయితే ఇదన్నా అవ్వాలి లేదా అదన్నా అవ్వాలి. ఐదర్ రైట్ ఆర్ లెఫ్ట్. అంతే. సో వీడు చెప్పింది ఏముంది, వాడి బొంద. నెక్స్ట్, ఇప్పుడు వీడు వాగిన వాగుడేంటి, త్వరలో ఫలానోళ్ళు విడిపోతారు. సిగ్గు లేదా కొంచెం కూడా? మనిషి పుట్టిన తర్వాత మంచినీళ్ళే తాగుతున్నాడా వీడు? ఇంకేమైనా తింటున్నారా? ఇంకేమైనా తాగుతున్నాడా? విషయం ఏంటంటే, ఎవరైనా సరే నిజంగా చెప్తున్నా, ఆలుమగలు వాళ్ళ రాశి ప్రకారంగా లేకపోతే గ్రహాల ప్రకారంగా వీళ్ళు విడిపోతారు అని ఎవరైనా నిజంగా మహామహా పండితులకి తెలిసినా కూడా చెప్పరు. వాళ్ళ పేర్లు మార్చడమో, ఏదో చేయడమో చేస్తారు. ఏం చేస్తారో చెప్పనా? కొంచెం బాలేదండి, కొన్ని నోములు కొన్ని వ్రతాలు చేయాలి, మీరిద్దరూ కలిసి ఉండాలి అని చెబుతాడు. ఎందుకు చెప్పనా? నిజమైన పండితులు వీళ్ళు ఇలాగే చేస్తారు. పూర్వకాలంలో అలా చేసేవాళ్ళు. వాడికి తెలుస్తదనమాట. ఆ పెద్ద వేద పండితుడికి అర్థమవుతది. అయ్యో! రాశి ప్రకారంగా వీళ్ళు కలిసి ఉండరు, విడిపోతారు. అయితే ఇతను వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకుంటాడా? సవతి వస్తదా? లేదా ఈవిడేమన్నా ఇంకొకరితో వెళ్ళిపోద్దా? లేదా వీళ్ళే కొట్లాడుకోనికి ఎవరున్నా లేకున్నా సరే విడివిడిగా ఉంటారా? ఏదో సంథింగ్ వాస్ హ్యాపెండ్ అండి. వీళ్ళని ఎలా కలపడానికని ట్రై చేసి ఇద్దరికి కలిపి నోములు, వ్రతాలు ప్లాన్ చేస్తారు. పలానా యాగం అండి, పలానా ఇదండి, అదండి. మీరిద్దరు కలిసి పొద్దున్న లేసి స్నానం చేసి అలా తెల్ల బట్టలు వేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడు తెల్ల బట్టలు వేసుకోవాలి, ఆమె తెల్ల బట్టలు వేసుకోవాలి. మ్యాచింగ్ వేసుకొస్తారు, చూస్తాడు. అది మొహంలో ఇట్లా ఉంటుంది అనుకో, వాడికి ఇష్టం లేనట్టుగా. అప్పుడు అర్థమవుతుంది పంతులు, ఓహో పాప అమ్మాయి తప్పేం లేదు, వీడికి ఆవిడంటే ఇష్టం లేదు, వీడికి ఇష్టం పెరిగేలా చేయాలి. అప్పుడు ఏదో ఒక మంచి మాటలు చెప్తారు 4. పూజలో భాగమే అని చెప్పేసి ఇప్పుడు ఒకటి చెప్తాను నాయన విను, ఒక 4 మంచి మాటలు అని చెప్పేసి. భార్య అంటే ఇది, భార్య అంటే అది, ఇలా చేసినప్పుడు అలా ఉండాలి, అలా చేసినప్పుడు ఇలా ఉండాలి. మీకు అప్పుడప్పుడు ఎప్పుడైనా కోపాలు పొరపచ్చాలు వచ్చినా దయచేసి మీరు ఇలా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇలాంటివేవో కథలు చెప్పి అని భారతంలో ఉంది అని, అందులో ఉంది, ఇందులో ఉంది అని చెప్పేసి పురాణాల కంట కట్టేసి, అంటే మరి వీళ్ళకి నీతి చెప్తే కూడా వింటారో విని చేస్తారో తెలియదు కదా, ఓ స్టోరీ చెప్పేస్తారు. అలా ఇలా జరిగింది, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఇలా ఉండాలని ఒకటి చెప్తారు. చూస్తాడు, వాడిలో రియలైజేషన్ వచ్చిందా లేదా, అరే వస్తుంది పర్లేదు వీడు మారుతున్నాడు, వాడికి గుర్తొస్తుంది, అవును నేను ఎందుకు అసహించుకుంటున్నా నా భార్యని, దానివల్ల దీనివల్ల. అసహించుకోకుంటే ఏమైంది, పాజిటివ్గా ఎందుకు థింక్ చేయొద్దు అని అనుకొని మారి భార్యని తీసుకొని వెళ్తాడు. అది కూడా సెట్ అవ్వదు వీళ్ళకి, ఇంకో 2-3 ప్లాన్ చేస్తారు. రేపు మళ్ళీ ఆ టెంపుల్కి రావాలి నాయన, ఇంకో తతంగం ఉంది. మళ్ళీ ఒక కథ చెప్పి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అని చెప్పి మళ్ళీ ఆలుమొగల దాంపత్యం గురించి చెప్తారు. ఇప్పటితో అయిపోదు, లాస్ట్ ఇంకా మీ ఇంట్లోనే ఒక ఏదో పెడతామని చెప్పేసి మళ్ళీ ఆయన ఇంటికి వస్తాడు, ఇంటి వాతావరణం చూస్తాడు. మెయిన్ ఇంటెన్షన్ ఆయనకి ఏంటి, ఈ ప్రకారంగా వీళ్ళు కలిసి ఉండరు అనేది ఏదో ఉంది జాతకాలో, ఏదో వాట్ ఎవర్. బేసిక్గా ఎవరు నమ్మరు, బట్ కొంతమంది నమ్మే వాళ్ళు అయినా సరే అలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఎలా కలపాలని ట్రై చేసి కొన్ని టాస్కులు ఇస్తూ ఉంటారు. మారుతున్నాడు అంటే అమ్మయ్య మహాప్రసాదం, ఇప్పుడు పూర్తిగా మారాడు భర్త, ఇల్లాలు చాలా హ్యాపీ, ఇవాటి నుంచి కరెక్ట్ 9వ రోజు మీరు మళ్ళీ నా గుడికి రండి,
ఇది నీకు ఇస్తున్నాను, ఇది పట్టుకొని రండి అంటాడు. ఊరికే, దానివల్ల ఏం ఉండవు చెప్పాలంటే. మళ్ళీ 9వ రోజు వీళ్ళిద్దరు కలిసి వస్తే ఆవిడని అడుగుతారు, ఏంటమ్మా ఏమన్నా? లేదండి చాలా బాగున్నాడు మా ఆయన, అసలు ఇంతకుముందు అలా లేడు, అప్పుడెప్పుడు తాగొచ్చి కొట్టేవాడు, కానీ మొన్నటి నుంచి అయితే అసలు నిజంగా బాగున్నాడు, మేము సినిమా గుళ్ళు వెళ్ళొచ్చాం, మా పిల్లల్ని కూడా ఎత్తుకుంటున్నాడు, చిన్నదంటే అసలు దగ్గర రానిచ్చేవాడు కాదు, ఈ మధ్య చిన్నదాంతోనే ఎక్కువ తిరుగుతున్నాడు, ఇలాంటివి చెప్తే మారాడు. ఆవిడ మొహంలో ఆనందం చూసి అమ్మయ్య అనిపిస్తే మమ, దట్స్ ఆల్. ఇలా చేస్తారు పండితులు, ఆ, ఇలాంటి వాళ్ళు. అంటే అట్లాంటి పొజిషన్లో ఉండి మేము ఇది అని చెప్పుకునే వాళ్ళు చేసే పనులు ఇవి. నిజంగా విడిపోతారు, చెడు జరుగుద్దంటే చెప్పరు, ఎవ్వరూ చెప్పరు తెలుసా. ఇప్పుడు చూసి నువ్వు ఇంకా బతుకున్నావేంటి, నీ రాసి ప్రకారం నువ్వు చచ్చిపోవాలి, చెప్పరు. అవును. అలాంటివన్నీ చెప్పరు. ఏదో ఏదో చేయండి అని చెప్తారు. సంథింగ్ వాళ్ళకి తెలుస్తాయి, కానీ నువ్వు బాగుండాలని ట్రై చేస్తావు. మరి ఈయన ఎందుకు అలా చెప్తున్నాడు అసలు? విడిపోందా, వీడి గురించి మాట్లాడడం కూడా దండగా. వాడు ఎందుకు చెప్తే మనకి ఎందుకు, అది నోరా పెంట. నువ్వు విడిపోతావు ఇప్పుడు రష్మిక గానీ పెద్ద పెద్ద డింపుల్ హయాతి వీళ్ళందరూ కూడా పూజలు చేయించుకున్నారు కదా ఆయన చేత. నమ్మి చేయించుకుంటారు అంతే. వీడు మంచి చెప్తే బాగుంటుంది. విడిపోతారని ఆ నోటి నుంచి అనకూడదు, పెంట అనకూడదు మా ఎప్పుడు కూడా. ఇప్పుడు నేనే ఉన్నా నీ దగ్గరకు వచ్చేసి ఊకే నువ్వు ఎప్పుడు పెళ్ళయింది, నువ్వు ఎందుకు ఇంకా విడిపోలేదు, నీ రాశి ప్రకారం నువ్వు విడిపోతావే, అలా ఉంది అంటే నీకు కొత్త భయం పుట్టుకొస్తుంది, ఎప్పుడెప్పుడు విడిపోవాలా అనిపిస్తుంది. అంటే రాశి ప్రకారంగా జరగాలి కానీ అలాంటివి ఉంటాయి. చెప్పొద్దు వాళ్ళకి ఎప్పుడైనా సరే. మొగుడు పిల్లలకి నిజంగా గొడవలు ఉన్నా కూడా చెప్పే వాళ్ళకి తెలిసిపోతాయి. వాళ్ళిద్దరిని కలిపి చేయించే కొన్ని టాస్కులు చేయించి పంపిస్తారు. నెక్స్ట్ ఈ పూజ నువ్వు మీ ఆవిడ కోసం చేయాలి నాన్న, ఇలా మోకాళ్ళ మీద 9 మెట్లు ఎక్కంటారు. ఈవిడ కోసం ఏం చేసేది ఏంది, నా వల్ల కాదు, నాకు నొప్పులు అని తప్పించుకుని అనుకో, వీడికి కాదు. సరేనండి చేస్తాను, మా ఆవిడ కోసం అన్నావు కదా, ఎక్కాడని కరే పర్లేదు, వీడికి ఇంకా ప్రేమ ఉంది, నీకు ఈవిడితో కూడా చేపిస్తారు ఏదో ఒకటి. ఇలాంటి టాస్కులు ఇచ్చి చూస్తారు. నిజంగా పురాణాల్లో ఇలా చేయండి, నువ్వు సాష్టాంగ ప్రదర్శనలు చేయండి, 108 బిందెలతో అభిషేకాలు చేయండి అని ఏమీ ఉండవు. బేసిక్గా మన ఈ తెలివైన పండితులు ఎందుకు ఇలాంటి టాస్కులు ఇస్తారు అంటే, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎలా ఉందో తెలుసుకుందామని ఇస్తారు. అది చేపించడం వల్ల నువ్వు నిజంగా చేసావనుకో, మీ ఆవిడకి అదేంటిది పిల్లలు పుట్టట్లేదని వస్తున్నారు మీరు మామూలుగా, చాలామంది పిల్లలు పుట్టలేదని వదిలేస్తారు, విడాకులు తీసుకుంటారు. అలా కాకుండా అమ్మవారికి ఆ కోనేరు నుంచి నీళ్ళు తెచ్చి 108 బిందెలు పెట్టిన ఆయన నువ్వే మీ ఆవిడని అక్కడ కూర్చోబెట్టి లాస్ట్ బిందె మీ ఆవిడ ఎత్తి మీద పోయి నీకు కలుగుద్దంటే, వాడు నిజంగా సీరియస్గా టాస్క్ చేశాడు అనుకో, అమ్మాయి మీద ప్రేమ ఉంది కాబట్టి వాడు అలా చేస్తున్నాడని వీళ్ళు డిక్లేర్ చేసుకుంటాడు. వాళ్ళు ఇంకా కలపడానికి ట్రై చేస్తారు. ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికీ. ఇలా అంటే నోరు తెరిస్తే వీళ్ళు విడిపోతారు, వాళ్ళు ఓడిపోతారు, వీళ్ళు చచ్చిపోతారు. ఏందయ్యి ఇలాంటి వాళ్ళు పండితులా? మళ్ళీ తనకి వాళ్ళ భార్య కూడా సపోర్ట్ చేస్తుంది. ఆమె ఇంకా మహా ఉత్తమురాలమ్మ, ఆవిడ గురించి మాట్లాడుకోవడం కూడా దండగా.